బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇక గత విచారణలో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు, అనర్హత పిటిషన్ల పెండింగ్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి హైకోర్టు రిజిస్టర్కు నోటీసులు ఇచ్చింది. ఇక మార్చి 25లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు స్పీకర్, ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇక గత విచారణలో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు, అనర్హత పిటిషన్ల పెండింగ్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి హైకోర్టు రిజిస్టర్కు నోటీసులు ఇచ్చింది. మార్చి 25లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు స్పీకర్, ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది.